నిద్ర మధ్యలో చాలామందికి సడన్‌గా మెలుకువ వస్తది. ఆ మెలుకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పడడానికి గంట, 2 గంటలు, 3 గంటలు కూడా పట్టిద్ది. మళ్ళీ వాళ్ళకి వెంటనే నిద్ర రాదనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు జరిగిపోయిన గత ఆలోచనల గురించి, వాటి గురించి డిస్కస్ చేయడం, వాటి చిలవల-పలవలుగా ఆలోచిస్తూ ఉంటారు. లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే ఆందోళనలు, భయాలతో దాన్ని చిలవల-పలవలుగా ఆలోచించి, ఆ థాట్ కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళకి నిద్ర అనేది పట్టదనమాట. సో, దీని నుంచి బయటికి రావడానికి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి ఒక చక్కని టెక్నిక్ ఏంటంటే, చాలామంది సైకియాట్రిస్టులు, ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కలిసి నిర్ధారించినటువంటి ఒక సైంటిఫిక్ టెక్నిక్. దాన్నేంటంటే వెరీ సింపుల్. ఏదో ఒక మాటను అనుకోవాలి. ఆ మాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ అనే మాట ఉందనుకోండి. డోర్ అనే మాటలో ఫస్ట్ అక్షరం ఏంటి? డి. తర్వాత ఓ, తర్వాత ఓ, తర్వాత ఆర్. డి అనే అక్షరంలో మొట్టమొదటి అక్షరాన్ని పట్టుకొని కొన్ని మాటలు, ఆ మాటలకు సంబంధించిన బొమ్మలను ఊహించుకోవాలట. డి అంటే డాంకీ అనగా డాంకీ అనే బొమ్మ మీకు గుర్తు రావాలి. అలాగే డి అనగానే డ్రగ్స్, డ్రగ్ అనగానే ఏదో టాబ్లెట్స్ అలాంటివి కొన్ని గుర్తుకు రావాలి. అలాగే డి అంటే డాన్స్, ఎవరో డాన్స్ చేస్తున్న బొమ్మ గుర్తు తెచ్చుకోవాలి. అలాగే కొన్ని అట్లా దివాన్ కాట్, అలా డి అనే అక్షరానికి సంబంధించినటువంటి పదాలు, ఆ పదాలకు సంబంధించిన బొమ్మలను కొన్ని ఊహించుకోగలగాలి. ఇంకా అక్కడి నుంచి మనకు డి అనే పదానికి సంబంధించినటువంటి బొమ్మ గుర్తుకు రావట్లేదు అనుకోండి, ఓకి వెళ్ళాలి. అలా ఓ మీద కొన్ని, తర్వాత అక్కడ ఆగిపోయినాయి, తర్వాత ఆర్ మీద కొన్ని. ఇలా కనుక మనం ఆ అక్షరానికి సంబంధించిన పదాలను కనుక మనం గుర్తు చేసుకొని, ఆ పదాలకు సంబంధించిన బొమ్మలు కనుక గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క చోట ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ స్ట్రెయిన్ అయ్యి మనకు వెంటనే నిద్రొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందట. ఇది చాలా పాపులర్ టెక్నిక్కు. ఒక్కసారి ఎవరైనా మధ్యలో నిద్రలో మెలుకువ వచ్చేసి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిద్దని ప్రపంచ మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.